వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి పరిపాలనకు ఖచ్చితంగా ఈ యొక్క రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్‌కి అద్దం పడుతుందని చెప్పక తప్పదు. అయితే ఇవాళ ఇదే మాటను మంత్రులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కూడా ఇటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నిజంగా కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ ప్రజాపాలనకు ఆశీర్వాదం అని చెప్పినా, లేకుంటే ప్రజలు మాకు దీవించారని చెప్పినా, మెజారిటీ మున్సిపాలిటీలు వాళ్ళు కైవసం చేసుకున్నా, కానీ కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత పెరుగుతోంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు సాయశక్తులా ఒడ్డారనుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ వచ్చినటువంటి రిజల్ట్స్ కోసమే సాయశక్తులా ఒడ్డితే, ఇక గతంలో 2020లో బీఆర్ఎస్ పార్టీ 90% పైగా ఆనాడు మున్సిపాలిటీలు గెలిచినటువంటి నేపథ్యంలో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 64 మున్సిపాలిటీలు మాత్రమే వాళ్ళు సొంతంగా గెలిచినటువంటి మున్సిపాలిటీలు. మిగతా కార్పొరేషన్స్ ఎట్లాగో ఉన్నాయి. అది పక్కన పెడదాం. కేవలం మున్సిపాలిటీలు, టౌన్ ఓట్స్ దానికంటే కూడా బీఆర్ఎస్ పార్టీ బెటర్ పర్ఫార్మెన్స్ గానే మనం చెప్పాలి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా. అయితే సాయశక్తులా ఒడ్డారు నేను ఎందుకంటున్నానంటే, మంత్రులకు ప్రత్యేకమైనటువంటి సెగ్మెంట్స్ ఇచ్చారు. ఇన్ఛార్జ్‌లుగా ప్రకటించారు. అట్లాగే ఎమ్మెల్యేలకి సెపరేట్‌గా వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో దింపారు. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు. సీన్ కట్ చేస్తే ఆఖరకు ప్రచారంలో ఎన్నికల వరకు వాళ్ళు అదే బిజీలో ఉండి చాలా సీరియస్‌గా ఫోకస్ చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ముందు రోజు పెడితే కూడా ఎన్నికలకు ముందు రోజు ప్రచారం చివరి రోజు ఆయన అటు ఇటు ఎవరు లేరు. కేవలం ఇటువైపు నీలమ్మది, ఇటువైపు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి తప్ప ఎవ్వరు కూడా నాయకులు లేనటువంటి పరిస్థితి. ఆఖరికి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో కూడా ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఎవరు ఆయన అటు ఇటు లేరు. అంటే అంతలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా, అగ్రనాయకులు, కొంత సీనియర్ నాయకులందరిని కూడా గ్రౌండ్ లెవెల్‌లో మోహరించారు. డిప్లాయ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయినప్పటికీ ఇవాళ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పూర్ పర్ఫార్మెన్స్, పూర్ గవర్నెన్స్, పూర్ అడ్మినిస్ట్రేషన్, ఇచ్చినటువంటి హామీలలో వైఫల్యం, ప్రజా పాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా అడుగడుగునా కనిపించినాయి. రైతుల విషయంలో కానీ, లేదు అంటే గనక ఇక అన్ని సెగ్మెంట్స్‌లో కూడా మహిళల విషయంలో గానీ, ఇచ్చినటువంటి మాట తులంబంగా ఇట్లా చాలా వరకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మంత్రులకు సెగ్మెంట్లు ఇచ్చి ఇన్ఛార్జ్ మంత్రులుగా రంగంలో దింపినటువంటి నేపథ్యంలో, మనం గతంలో ఒకసారి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. మంత్రులకు టార్గెట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ వాళ్ళ సెగ్మెంట్స్‌లో గానీ, ఇన్ఛార్జీల దగ్గర గానీ ఓడిపోతే, మున్సిపాలిటీలు కైవసం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మెడకు కత్తి వేలాడుతున్నట్టే అని మనం చెప్పాం. సో, ఇప్పుడు ప్రధానంగా నేను టాపిక్ మాట్లాడదలుచుకుంటున్నా. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి గడ్డం వివేక్. ఆయన తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముందు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ ఇట్లా కొంతమందికి ముగ్గురికి మంత్రి పదవులు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు మంత్రి వివేక్ సంబంధించినటువంటి సెగ్మెంట్‌లో ప్రతికూల ఫలితాలొచ్చినాయి. మరి ఒకటే గడ్డం బ్రదర్స్ ఇంట్లో ఆయన మంత్రిగా వివేక్ ఉన్నారు. కొడుకు ఎంపీగా ఉన్నారు. సోదరుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఇవాళ వివేక్‌కి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఏదైతే ఉందో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లికి సంబంధించి అక్కడ వివేక్ పట్టు కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది మంత్రి వివేక్ పైన. ఆయనకి ఏకంగా ఆయన సొంత సెగ్మెంటు, మెదక్‌కు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కూడా ఆయనకే ఇన్ఛార్జ్‌గా ఇచ్చినట్టున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా. ఇప్పుడు ఆయన సొంత సెగ్మెంట్ అయినటువంటి చెన్నూరు మున్సిపాలిటీ ఓడిపోయింది. కేతనపల్లి మున్సిపాలిటీ ఓడిపోయింది. ఇక అట్లాగే ఊహించినటువంటి స్థాయిలో ఎన్నికల మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రజలు మాత్రం ఆయన్ని ఆదరించలేదు. అక్కడ బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ 10 గెలిచినాయి. సిపిఐ 4 స్థానాలు గెలిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కూడా కైవసం చేసుకోబోతుంది. అయితే కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకే అక్కడ పరిమితమైనటువంటి పరిస్థితి. ఇంకో చోట ఇండిపెండెంట్ కూడా గెలిచారు. అలాగే వివేక్ సోదరుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గం బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ని దాటకపోవడం కూడా అక్కడ హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ హంగ్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే ఆల్మోస్ట్ 36 మున్సిపాలిటీల్లో ఇవాళ హంగ్ ఏర్పడింది అంటే కాంగ్రెస్ పార్టీ మరి
ఎట్లా వాటిని ఇవాళ మెజారిటీ మున్సిపాలిటీలు స్కోర్ చేయొచ్చు, పోలీసులను ఉపయోగించవచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లను లేకుంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లను, వార్డు మెంబర్లందరినీ కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి గుంజుకోవచ్చు. నయానో, భయానో, బెదిరించో, డబ్బులు ఎరజూపో, తాయిలాలు ఇచ్చో బెదిరించి గుంజుకోవచ్చు. ఆఖరికి పోలీసులు వాళ్ళ సొంత వాహనాల్లో కిడ్నాప్ చేస్తున్నారు ఇండిపెండెంట్‌లని, ఇతర పార్టీలకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను. ఇది మరి విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే అధికారం పూర్తి స్థాయిలో ఇవాళ వడ్డీ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలు మేము మెజారిటీ గెలిచామని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టుకోవడానికి చేస్తున్నటువంటి కార్యాచరణగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం హంగ్ వచ్చింది కాబట్టి బెల్లంపల్లి గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14. ఇక బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది అక్కడ కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉండి కూడా ఏమి పెద్దగా వీళ్ళు గొప్పగా చెప్పినంతగా ఏమీ అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో లేదు. బీజేపీ కూడా ఒక స్థానంలో వచ్చింది. ఇండిపెండెంట్ 5 చోట్ల విజయం సాధించారు. ఇట్లా స్వతంత్ర అభ్యర్థులను, ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ప్రజా తీర్పును వీళ్ళు కొంత తాయిలాలిచ్చో లేదంటే గనక వాళ్ళని బెదిరించి భయపెట్టి తీసుకోవచ్చు. కానీ ప్రజా తీర్పుని ఎవరు మార్చలేరు. అది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూడా వీటి యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడేదో కేవలం హంగ్ వచ్చిన తర్వాత మేము లాగేసుకుంటాం, మా మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చు. కానీ ప్రజలు చర్చించుకోవాల్సింది, ప్రజలు గమనించాల్సింది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడాల్సినటువంటి విషయం కేవలం కాంగ్రెస్ పార్టీ 64 మున్సిపాలిటీలు మాత్రమే వాళ్ళ ఖాతాలో పడేసుకున్నట్టుగా స్పష్టంగా మనం చెప్పొచ్చు. మిగతావన్నీ కూడా వాళ్ళ ఖాతాలకు సంబంధం లేదు. హంగొస్తే ఇతర పార్టీల నుంచి తీసుకుంటే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అసలు ఆ లెక్కలకి కూడా వేసుకోకూడదు. మేము 94 గెలిచామని లెక్కలోకి వేసుకుంటే మిగతావన్నీ కూడా హంగు వీటి లాక్కున్నట్టు లెక్క. అంటే అవతలోటి కంచంలో వడ్డించినటువంటి బిర్యానీనో, ముక్కనో వీళ్ళ కంచంలోకి తీసుకొని వడ్డించుకున్నట్టు. అంటే ఎంగిలన్నం తిన్నట్టుగానే లెక్క నా దృష్టిలో. సో ఇట్లా ఇదొక లెక్క అయితే ఇప్పుడు మంత్రిగా ఈయన మెదక్‌లో ఫెయిల్ అయ్యారు. అంటే ఎలక్షన్‌కి సంబంధించి వ్యవహారంలో. ఆయన సొంత నియోజకవర్గం చెన్నూరులో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు హైకమాండ్‌కి ఏమన్నా కొంత ఫిర్యాదు చేసే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? ఆయన మంత్రి పదవిని ఏమన్నా కొంత చెప్పే అవకాశాలు ఉంటాయా? సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంత టార్గెట్ ఇచ్చి కొంత సీరియస్‌గానే ఆయన దాని మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మున్సిపాలిటీలు విజయం సాధించకపోగా వివేక్ నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఓడిపోవటం, అట్లాగే ఆయన వ్యతిరేకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి వివేక్‌ని. అంటే ఆయన మొదటి నుంచి కూడా ఆయన కొంత వ్యవహార శైలిపైన కొంత నియోజకవర్గంలో వ్యతిరేకత కొంత పెరుగుతూ వస్తోంది. వ్యతిరేక తీర్పు వచ్చింది అందుకోసమే అనే కామెంట్స్ కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే నిత్యమైన ప్రజల్లో అందుబాటులో ఉండకపోవటం, కొంతమంది లీడర్లను మాత్రమే కొంతమందిని ఎంకరేజ్ చేయటం, చాలామంది నాయకుల్ని పట్టించుకోకపోవటం. మరోవైపు వివేక్ మెదక్ పార్లమెంట్ లోక్సభకు సంబంధించినటువంటి సెగ్మెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినా కూడా ఆయన అక్కడ కూడా పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో అక్కడ కూడా మెజారిటీ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది అనే చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు వివేక్‌ని బాధ్యుడిని చేసి కొంత చర్యలు తీసుకోవాలి అనే చర్చ అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏం డెసిషన్ తీసుకుంటారు? ఎందుకంటే ఆయన ఒక పవర్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా ఉన్నారు. ఆయనతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఆయన చేతిలో బలంగా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ అంత సాహసం ఒడిగడుతదా? లేదా? మరి రేవంత్ రెడ్డి గారు అంత సాహసం చేస్తారా? ఎందుకంటే ఆయనే స్వయంగా ఒప్పించి ఆయన తెచ్చుకున్నారు. మంత్రి పదవి అన్నది ఆయనకి పార్టీలోకి రాకముందే అష్యూరెన్స్ ఇచ్చి మరి తీసుకున్నారు. తర్వాత లేట్‌గా ఇచ్చారు. హానర్ చేశారు. చూద్దాం. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్, తర్వాత లెగసీ, ఫ్యామిలీ లెగసీ, కాకాకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లెగసీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మంత్రి వివేక్ వీళ్ళ గడ్డం బ్రదర్స్‌తో పాటుగా ఇంకా కూడా 12 మంది ఎమ్మెల్యేల పైన కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఏంటి? అక్కడ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ 12 సెగ్మెంట్స్‌లో కూడా మున్సిపాలిటీలన్నీ ఓడిపోయినటువంటి నేపథ్యం. కొన్ని హంగు, కొన్నేమో ఓటమి ఇట్లా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ప్రధానంగా పాలకుర్తి, యశస్విని రెడ్డి చాలా హోప్స్‌తో తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎర్రబెల్లి దయాకర్రావు లేపుకెళ్ళిపోయారు. యశస్విని రెడ్డి ఫెయిల్యూర్ అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె ఇంకా యశస్విని రెడ్డి అయితే స్వయంగా ఆమె చెప్పుకుంది. మేము మీకు ఇల్లు కావాలన్నా, లేకుంటే పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా మా ప్రభుత్వం ఉంటేనే డెవలప్‌మెంట్ అన్నది. కానీ అక్కడ ప్రజలు చాలా విఘ్నతతోటి ఓటేసినట్టుగా అర్థమవుతుంది. యాంటీ గవర్నమెంట్, యాంటీ ఇన్కంబసీ ఓట్ అక్కడ స్పష్టమైనటువంటి సిట్యుయేషన్స్ అక్కడ తొర్రూరులో కనిపించినాయి. ఇక అట్లాగే తుంగతుర్తి, మందుల శామ్యూల్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఇవాళ అవినీతి తిమింగలం లాగా ఇప్పుడు అక్కడ మారిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంత కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల శామ్యూల్ ఆగడాలు శృతిమించుతున్నాయి. ఆయన బహిరంగంగానే
వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఏ ఒక్కరు వెళ్ళినా ఏది కూడా వదిలిపెట్టట్లేదు. ఆఖరికి ₹100 కూడా వదలనటువంటి నేపథ్యంలో ఇవాళ అక్కడ ప్రజలందరూ కూడా తుంగతుర్తిలో మందుల శామ్యూల్‌కి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. ఏది తిరుమలగిరి ఆ మున్సిపాలిటీ గాని, కల్వకుర్తి ఇట్లా ఆయనకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు. ఇక అట్లాగే కల్వకుర్తి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి, అక్కడ దానికి సంబంధించి ఆమన్గల్‌లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక మెదక్ మున్సిపాలిటీలో మైనంపల్లి రోహిత్‌కి సంబంధించి వ్యవహారంలో కూడా అక్కడ హంగ్ వచ్చినటువంటి నేపథ్యం. పూర్తి మెజారిటీ రాలా కాంగ్రెస్ పార్టీ. మరి మైనంపల్లి హనుమంతరావు గారు గాని, మైనంపల్లి రోహిత్ గాని అక్కడ పెద్ద ఎత్తున కొంత బలమైనటువంటి నాయకులుగా ఉన్నప్పటికి కూడా ప్రతికూల ఫలితాలు వచ్చినాయి ప్రజల నుంచి. అంటే వాళ్ళు ఒకసారి ప్రజల రెస్పాన్స్ అర్థం చేసుకోవాలి. అయితే ఇక వీళ్ళతో పాటుగా మరో 7 ఎమ్మెల్యే అంటే మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు. ఇక 7 ఎవరని చూస్తే దీనికి సంబంధించి వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అట్లాగే మురళీ నాయక్ మహబూబాద్‌కు సంబంధించి, కే సముద్రంకి సంబంధించి, అట్లాగే బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే, అట్లాగే దేవరకద్ర మధుసూదన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పరికి అక్కడ కూడా హంగ్ వచ్చినటువంటి పరిస్థితి. వర్ధనపేట నాగరాజు, బెల్లంపల్లి వినోద్ ఇట్లా మొత్తం 12 మంది మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇవాళ ఈ 12 మంది నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతికూల ఫలితాలు వచ్చినటువంటి దగ్గర మరి వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ లేదంటే కనుక మంత్రులకు కానీ ఆయా సెగ్మెంట్లలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రమే కొంత చర్చనీయాంశంగా మారుతుంది ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో. చూద్దాం ఏం జరగబోతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.